అందరికీ నమస్కారం. ఈరోజు మనమొక చాలా ప్రత్యేకమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఇది మన భారతదేశంలో ఆవిష్కరణ, పరిరక్షణ, ఇంకా సహజీవనం ఈ మూడింటినీ కలిపిన కథ అన్నమాట. కేవలం టెక్నాలజీ గురించి మాత్రమే కాదు, మనకి ప్రకృతితో ఉన్న బంధాన్ని మనం ఎలా మార్చుకుంటున్నామో కూడా చూద్దాం. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఊహించుకోండి, కొన్ని వందల ఏళ్లుగా ఏనుగులు నడిచే దారులు, ఇప్పుడు అవే దారుల గుండా వేగంగా దూసుకెళ్తున్న ఆధునిక రైళ్లు. ఇది ప్రకృతికి, మన అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఒక సంఘర్షణ. ఇక్కడ ప్రమాదంలో పడుతున్నది కేవలం ఏనుగుల ప్రాణాలే కాదు, మన పర్యావరణ సమతుల్యత కూడా. సో ముందుగా అసలు ఈ సమస్య ఏంటి, దాని తీవ్రత ఎంత, అసలు కారణాలేంటో క్లియర్గా అర్థం చేసుకుందాం. ఏనుగులకు ఒక అలవాటుంటుంది. అవి తరతరాలుగా ఒకే దారిలో ప్రయాణిస్తాయి. వాటిని మనం ఎలిఫెంట్ కారిడార్లు అని పిలుస్తాం. అవి వాటి జీవన ప్రయాణంలో చాలా ముఖ్యమైన భాగాలు. కాని మన రోడ్లు, రైల్వే లైన్ల నిర్మాణం వల్ల ఈ దారులు ఇప్పుడు ప్రమాదకరంగా మారిపోయాయి. ముఖ్యంగా రైల్వే ట్రాక్ల దగ్గర వేగంగా వస్తున్న రైలును చూసి ఏనుగులు త్వరగా తప్పుకోలేకపోతున్నాయి. దానివల్లే ఘోరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మాట వింటేనే అర్థమవుతుంది అందులో ఎంత బాధ ఉందో. మన సంస్కృతిలో ఏనుగులకొక ప్రత్యేక స్థానముంది. అలాంటి జీవులు ఇలా ప్రమాదాల బారిన పడటమనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇది కేవలం ఒక జంతుమరణం కాదు, మన ప్రకృతికి, మన పర్యావరణ వ్యవస్థకు జరుగుతున్న తీరని నష్టం. మరి ఇంత పెద్ద సమస్య ఉంది కదా, దీనికి పరిష్కారమేంటి? అక్కడే మన కథలోకొస్తుంది గజరాజ్. ఇదొక వినూత్నమైన హైటెక్ పరిష్కారం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఏనుగుల ప్రాణాలను ఎలా కాపాడుతోందో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ గజరాజ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే చాలా సింపుల్, కానీ చాలా ఎఫెక్టివ్. రైల్వే ట్రాకుల పక్కన భూమి లోపల కొన్ని సెన్సార్లను పెడతారు. ఏనుగుల గుంపు నడిచి వస్తున్నప్పుడు భూమిలో వచ్చే చిన్న ప్రకంపనలను ఈ సెన్సార్లు పసిగడతాయి. వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఆ సిగ్నల్ ఏనుగులదేనా కాదా అని విశ్లేషించి కన్ఫర్మ్ చేస్తుంది. అది ఏనుగులదే అని తేలగానే క్షణాల్లో రైలు డ్రైవర్కి, దగ్గర్లో ఉన్న స్టేషన్ మాస్టర్కి ఒక అలర్ట్ వెళ్తుంది. అంతే, డ్రైవర్కి రైలు వేగాన్ని తగ్గించుకోవడానికి కావలసినంత సమయం దొరుకుతుంది. ఆలోచించండి, ఎంత అద్భుతమైన ఐడియా కదా! ఇది ఏదో కాగితాల మీదున్న ఆలోచన కాదు. ఆల్రెడీ అస్సాం, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఎక్కడైతే ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయో అక్కడ ఈ గజరాజ్ వ్యవస్థను విజయవంతంగా అమలు చేస్తున్నారు. అక్కడ వస్తున్న ఫలితాలు కూడా చాలా ఆశాజనకంగా ఉన్నాయి. అయితే టెక్నాలజీ ఒక్కటే సరిపోదు కదా, దాంతోపాటుగా ఇంజనీరింగ్ తెలివిని, జీవుల ప్రవర్తనను అర్థం చేసుకుని కొన్ని వినూత్నమైన పద్ధతులను కూడా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ 2 రకాల వ్యూహాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఏనుగులు సురక్షితంగా పట్టాలు దాటడానికి వీలుగా వాటి కిందనుంచి వెళ్లడానికి అండర్పాస్లు, పైనుంచి వెళ్లడానికి ఓవర్పాస్లు లాంటి పెద్ద పెద్ద నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక రెండోవైపు చూస్తే ఇది ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. చాలా తక్కువ ఖర్చుతో కొన్ని తెలివైన ఆలోచనలను కూడా అమలు చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, అంత భారీ కాయమున్న ఏనుగులు ఒక చిన్న ప్రాణి చేసే శబ్దానికి భయపడతాయంటే నమ్మశక్యంగా ఉందా? ఇంతకీ ఆ శబ్దమేంటో తెలుసా? అవును, నిజమే. తేనెటీగలు చేసే జుమ్మనే శబ్దానికి ఏనుగులు చాలా భయపడతాయి. వాటికి ఆ శబ్దం అస్సలు నచ్చదు. సో ఈ చిన్న లాజిక్ని ఉపయోగించి రైల్వే అధికారులు ప్లాన్ బి అనే ఒక అద్భుతమైన ఐడియాను అమలు చేస్తున్నారు. రైల్వే ట్రాక్ల దగ్గర స్పీకర్లు పెట్టి వాటిలోంచి తేనెటీగల శబ్దాన్ని ప్లే చేస్తారన్నమాట. ఆ సౌండ్ వినగానే ఏనుగులు భయపడి ట్రాక్ల వైపు రాకుండా వెనక్కి వెళ్ళిపోతాయి. చూడండి, ఏనుగులకు ఎలాంటి హాని చేయకుండా ఎంత తెలివిగా సమస్యను పరిష్కరిస్తున్నారో. సరే, ఇప్పటిదాకా మనం టెక్నాలజీ గురించి, వినూత్నమైన ఆలోచనల గురించి మాట్లాడుకున్నాం. కాని వీటన్నిటి వెనక ఉన్న అసలైన బలమేంటో తెలుసా? మనుషులు, వాళ్ల మధ్య ఉన్న సమన్వయం. ఈ ప్రయత్నంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, అటవీ శాఖా సిబ్బంది, రైల్వే అధికారులు, రైలు నడిపే లోకోపైలట్లు, స్టేషన్ మాస్టర్లు, ఇంకా అందరికంటే ముఖ్యంగా అక్కడి స్థానిక ప్రజలు, ఇలా అందరూ ఒక టీంగా కలిసి పనిచేస్తున్నారు. వీళ్లందరి మధ్య ఉన్న సమన్వయమే ఈ విజయం వెనుకున్న అసలైన శక్తి. చూడండి, వీళ్ల మధ్య కోఆర్డినేషన్ ఎంత పక్కాగా ఉందో. ఫారెస్ట్ గార్డులు ఏనుగుల కదలికలను గుర్తించి వెంటనే వాట్సాప్ గ్రూపుల్లో అప్డేట్ చేస్తారు.
ఆ సమాచారం రైల్వే అధికారులకు చేరగానే వాళ్ళు ఆ రూట్లో వెళ్లే రైళ్ల వేగాన్ని గంటకు 30-40 కిలోమీటర్లకు తగ్గించమని ఆదేశాలిస్తారు. లోకో పైలట్లకు కూడా ఏనుగులను ఎలా గుర్తించాలి, ఎలా స్పందించాలి అని ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇక స్థానిక గ్రామస్తులైతే ఏనుగులు ట్రాక్ దగ్గర కనిపిస్తే చాలు వెంటనే అధికారులకు సమాచారం అందిస్తారు. ఇదొక పర్ఫెక్ట్ సేఫ్టీ నెట్వర్క్ లాంటిది. ఇంతమంది, ఇంత టెక్నాలజీ అంతా కలిసి ఇంత కష్టపడుతున్నారు కదా, మరి దీనివల్ల వచ్చిన ఫలితాలేంటి? భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఒక్కటే. ఈ అన్ని ప్రయత్నాల వల్ల రైలు ప్రమాదాలలో ఏనుగులు చనిపోవడమనేది గణనీయంగా, అంటే చాలా చాలా వరకు తగ్గింది. ఇది చిన్న విజయం కాదు, ఎన్నో ఏనుగుల ప్రాణాలను కాపాడిన ఒక గొప్ప విజయమిది. ఈ విజయం వెనుక ఏదో ఒక్క కారణం లేదు. ఈ గ్రాఫ్ చూస్తే మనకు అదే స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవైపు టెక్నాలజీ, మరోవైపు మౌలిక సదుపాయాలు, ఇంకోవైపు మనుషుల మధ్య సహకారం. ఈ మూడు సమానంగా అత్యంత ప్రభావవంతంగా పనిచేశాయి. ఒకదానికొకటి తోడుగా నిలబడటం వల్లే ఇంత పెద్ద మార్పు సాధ్యమైంది. ఈ ప్రయాణం ఇక్కడతో ఆగిపోదు. భవిష్యత్తులో సీసీటీవీ కెమెరాలు, ఇంకా అడ్వాన్స్డ్ సెన్సార్లతో 24 గంటలు నిఘా పెట్టాలనేది తర్వాతి ప్రణాళిక. కాని అసలైన దీర్ఘకాలిక లక్ష్యమేంటంటే, భవిష్యత్తులో మనం ఏ రోడ్డు వేసినా, ఏ రైల్వే లైన్ నిర్మించినా అది వన్యప్రాణుల కారిడార్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడమే. అదే అసలైన అభివృద్ధి. చివరిగా ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. సాధారణంగా అభివృద్ధి, ప్రకృతి ఈ రెండూ ఒకదానికొకటి వ్యతిరేకమనుకుంటాం. కాని ఈ గజరాజ్ కథ మనకు ఏం నేర్పిందంటే, సరైన ఆవిష్కరణ, కరుణ ఇంకా అందరి సహకారంతో మనం ఈ రెండింటి మధ్య ఒక వారధిని నిర్మించగలం. మానవుల ప్రగతికి, వన్యప్రాణుల మనుగడకు రెండింటికీ చోటుండే ఒక అందమైన భవిష్యత్తును మనం సృష్టించగలం.